హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ఫేస్ని కొంచెం అంతా ఇంకా గ్లోగా చేసుకుందాం, సరేనా? ఇప్పుడు దానికి ఏమేం కావాలో చూసిద్దాం. ఇది ఏంటంటే పాలమిగడ. మనం రోజు ఇంట్లోకి పాలు ఎలాగైనా తెచ్చుకుంటాం కదా, చాయ్ కోసమో పాలు తాగడానికో. అవి పాలు మరగబెట్టి మనం కాసేపు ఉంచిస్తే మనకు మిగడ వస్తుంది. ఆ మిగడ ఇది. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసాం. ఈ పాల మీగడ పసుపులో కొన్ని పచ్చిపాలు ఉంటే కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో ఇలా మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. నల్లగా డాట్స్ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. ఇంకా ఏమైనా మిగిలితే చేతులకు కూడా చక్కగా ఇలా మొత్తం రాసేసుకోవాలి. ఇలా రాసుకుంటే మనకి చిన్న చిన్న బరుపులు అలా ఏమైనా ఉన్నా కానీ అన్నీ పోతాయి. అప్పుడప్పుడైనా ఇలా చేయండి. ఇది ఫేస్కి మనం పెట్టుకొని ఒక 10 నిమిషాలు పావుగంట ఉంటే మంచిగా ఆరిపోతుంది. అది పెట్టుకున్నప్పుడు ఫోన్ చూడకండి. ఫోన్ చూస్తే మనం నవ్వేమనుకోండి, మళ్ళీ ముఖమంతా ఇలా ముడతలు పడిపోతుంది. అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అలా ఉండాలంతే. ఫోన్ చూసుకొని టీవీ చూసుకొని ఏవైనా ఫేస్కి పెట్టుకున్నప్పుడు నవ్వుకుంటూ ఉండొద్దు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ సబ్బు వాడతారో కామెంట్ చేయండి అబ్బా. మాదైతే ఒకళ్ళు సంతూర్ వాడతారు, ఒకళ్ళు మైసూర్ శాండిల్ వాడతారు. నేనైతే మైసూర్ శాండిలే. రుద్దు ఎంత రుద్దుతావో, ఎంత రుద్దినా ఎలకతో ఒక నలుపే గాని తెలుపు అగునా. ఇట్లా పాల మిగడ పసుపు పెట్టుకొని కడుక్కున్నాక ఇలా తెల్లగా వచ్చేనా ఫ్రెండ్స్. తెల్లగా మాట పక్కకు పెడితే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. అడ్డమైన క్రీములన్నీ అది వాడి ఇది వాడి రకరకాలు వాడామనుకో, ఏ క్రీమ్ మన ఫేస్కి పడుతుందో ఏది పడదో తెలియదు. కాబట్టి ఏవైనా గుల్లలు ఇట్లా మరకల్లాగా తెల్ల మచ్చలు నల్ల మచ్చలు అలా అని వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నేనైతే మాత్రం ఇంట్లోనివే కలబంద అని పాలమిగడ అని పెరుగు అట్లా ఫేస్కి రాయడం, ఇలా ఇంటికాడ మాత్రమే ట్రై చేస్తా. బయట ఎక్కువగా కొని అయితే ఏవి పెట్టను, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప. మనకున్న ముఖాన్ని మనకున్న అందాన్ని మనం కాపాడుకోవడంలో తప్పులేదు. అలా ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడైనా కనీసం 15 రోజులకు ఒకసారైనా ఇలా ఏదో ఒకటి ఫేస్కి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.